పూజకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. లాట్స్ ఆఫ్ గణపతులు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజనా భగత్. హాయ్. మా చెరిఫెలో వచ్చిండు మొన్న. సో ఇవాళ వినాయక చవితి కాబట్టి ఫస్ట్ వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ మట్టి వినాయకుడిని చేశాను. ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నా, బట్ నాకు మట్టి దొరకలేదన్నమాట. దీంతో చేసిన లాస్ట్ ఇయర్. సో దీంతోనే చేద్దాం అనుకున్నా. ఈ ఇయర్ కూడా మంచిగా డెకరేట్ చేసి పెయింటింగ్ అవన్నీ వేసి చేద్దాం అనుకున్నా, బట్ నాకు మట్టి దొరకలేదు కరెక్ట్గా. అందుకని ఏం చేస్తాం ఇంకా, సో మార్కెట్కి వెళ్ళి మట్టి విగ్రహాన్ని తెద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే అందరము సో ఇప్పుడు అందరం మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. మార్కెట్కి వెళ్ళి విగ్రహం తీసుకోవాలి అండ్ దానికి పూజకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోవాలి అండ్ ఇంటికి వచ్చి డెకరేట్ చేయాలి. ఇంకా ప్రసాదం అవన్నీ రెడీ చేయాలి. చాలా పనులు ఉన్నాయి ఈరోజు. సో ఇప్పుడు తొందరగా కొంచెం రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చేసుకుందాం. ఓకే, బాయ్. A few moments later. గైస్, బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు 12 అవుతుంది టైము, లంచ్ అన్నమాట. సో ఇది ఉప్మా తినేసి వెళ్దాం. పార్సల్ వచ్చింది, అన్బాక్స్ చేద్దాం. ఈ వ్యాక్సిన్ స్ట్రిప్స్ ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్లో, అవి వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే తెల్లగా కనిపిస్తున్నాం. ఇంటికి వచ్చే ఎండలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం. మా అమ్మ ఏదేమో ఇచ్చింది, బియ్యం ½ కిలో, అది కిర్నీకి పోయి రావాలి, అంటే చెక్కి పట్టియాలన్నమాట. ఇప్పుడు ఆ చెక్కీలో మేము ఇచ్చేసినాము బియ్యం పట్టనీకి. అవి గణపతి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకొని ఇంటికి వెళ్తాం. లాట్స్ ఆఫ్ గణపతులు. చూస్తున్నారుగా ఎన్ని గణపతులు ఉన్నాయో. అసలు ఎంత క్యూట్గా ఉండే నాకు ఏ గణపతి తీసుకోవాలో అర్థమే కాలేదు. అంటే ఏ గణపతి అయినా ఒకటే, బట్ అంత బ్యూటిఫుల్గా ఉండే అనమాట. అలా అని అన్ని గణపతులను తీసుకోలేం కదా, సో లాస్ట్కి ఈ గణపతి బప్ప తీసుకున్నాను. గణపతి తీసుకున్నాము. ఇప్పుడు డెకరేషన్ కావాల్సినవి తీసుకున్నాము. ఇక్కడ ఉన్నాయని డెకరేషన్స్. ఇదొకటి. పాపం మా చెర్రి కష్టపడుతున్నాడు ఎండలో గణపతి బొప్పని పట్టుకొని. ఫ్రెండ్స్, ఇది మేము తీసుకుందాం అనుకుంటున్నాం కానీ వద్దు. ఫ్రెండ్స్, పిన్ని ఏమేమి తీసుకున్నాం ఇప్పుడు దాకా? ఇగో గణపతి, ఇగో డెకరేషన్ సామాన్లు. నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ నాకు చాలా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అసలు ఎండలో మాడిపోతున్నాం మేము. గణపతి బప్ప తీసుకున్నాము, డెకరేషన్ అవి తీసుకున్నాము, వెజిటేబుల్స్ తీసుకున్నాము. బట్ సగం పని కాలే. ఫ్రూట్స్ తీసుకోవాలి, ఫ్లవర్స్ తీసుకోవాలి. సో అవి ఏం తీసుకోలేదు. ఇంకా డాడీకి చెప్తాము, డాడీ తీసుకొస్తాడు. ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్. ఎండాల బొగ్గయి పిన్ని అయితే కర్రయింది. నేను ఒక బగనెల వాటర్ వేసి ఐస్ వేసి దాంట్లో ముఖం పెట్టి ఫ్రెష్ అయిపోయి పౌడర్ పెట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు 2 o'clock అవుతుంది. మనం డెకరేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. మా మమ్మీ కిచెన్ లో ప్రసాదాలు చేస్తుంది అనమాట, చూపిస్తాను రండి. మమ్మీ రవ్వ లడ్డూలు, ఇవి కుడుములు, ఇవేమంటారు మోదకాలు అంటారు, ఏదో ఒకటి అంటారు. ఏదో ఒకటి ఎట్లా అంటారు మమ్మీ? 1 2 3 శనగలు చేసిన 4 5 ఉండాలి కదా. ఉండ్రాలు చేసి ఉన్నదన్నమాట. ఉండాలి ఉన్నాయి. A few moments later. బాయ్ ఫ్రెండ్స్, నేనే వెళ్ళిపోతున్నా హైదరాబాద్. ఈ వేస్ట్ ఫెయిల్లో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మా అక్క బావ వెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో గణపతి పెడతారంట. ఎట్లా ఆడతారు చెప్పు?
బీరువాలు ఒక దోశ 20 రూపీస్. అలా ఎన్ని దోశలు తింటావు సార్? 7 దోశలు వస్తాయి. తిని బాయ్ గైస్. మా చెర్రీ వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. సమ్ ప్లాన్ చేంజ్ చేశాను అనమాట. ఇక్కడ కాకుండా ఇక్కడ పెడదామని చెప్పేసి. పెట్టి అవి చేయాలి. చూడండి, ఈ కలర్ పేపర్స్తో ఈ డిజైన్ చేయడానికి నా టైం అంతా అయిపోయింది అసలు. ఇంకా చాలా బాగా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, బట్ టైమే సరిపోలేదు. అండ్ దట్ నేను ఒక్కదానే డెకరేట్ చేశాను. సో అప్పుడు అనిపించింది అనమాట, బిఫోర్ డేనే డెకరేషన్ అంతా చేస్తే బాగుంటుండే అని చెప్పేసి. బట్ ఇక ఏం చేస్తాం. గాయస్ రెడీ అయిపోయింది. ఇంత డెకరేట్ చేసా, అంటే నాకు ఎంత చేయొస్తే అంత చేసా అనమాట. సో గణపతిని అక్కడ పెట్టేసి పండ్లు అవన్నీ పెట్టేస్తే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఇది చేయడానికి ఇంతసేపు పట్టింది నాకు. ఇట్స్ 10 minutes to 6 అవుతుంది టైం. ఇప్పుడు నా అవతారం ఎట్లుంది, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత పూజ చేద్దాం. ఓకే. 20 minutes later. సో గైస్ నేను రెడీ అయిపోయినా. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నేను అంటే రెడీ అంటే సింపుల్గా రెడీ అయినా, ఏం పెద్దగా ఏం రెడీ అవ్వలేదు. యాక్చువల్లీ మార్నింగ్ డే టైంలో ఉంటే బాగుంటుండే, బట్ ఇప్పటివరకు మాకు నైవేద్యము అండ్ డెకరేషన్ చేయడానికే మొత్తం నైట్ అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మా పూజ అయిపోయింది. ఆరతి కూడా వేసేసినాము, దేవుడికి నైవేద్యం పెట్టేసినాము, అందరు మొక్కేసిండ్రు కూడా. సో పొద్దున్న నుంచి తనలాడితే ఇప్పటికి అయిపోయింది అనమాట. డెకరేషన్కి ఇంత టైం పట్టింది. గణపతి బొప్పని తీసుకొని రావడం మార్కెట్ నుంచి ఏమీ తినలేదు. సో మమ్మీ ప్రసాదాలు చేసింది, చూపిస్తాను. మమ్మీ ప్రసాదాలు చేసింది అనమాట. గణపతి బొప్ప ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కాబట్టి. అంటే తిన్నాము, మార్నింగ్ ఉప్మా ఒకటే తిన్నాము, అప్పటి నుంచి ఇంకా పూజ అందులో పడి అసలు ఏమీ తినలేదు. ఇప్పుడైతే ఫస్ట్ తిందాం. ఓకే. ప్రసాదం కోసం చేసిన అవన్నీ వేసేసుకున్నా. దీంట్లో ఒకటి ఇది. సో ఇది తప్పిందంటే మమ్మీ నేను తింటున్నాం ఇక్కడ. సో మా గణపతి బొప్పని అయితే మేము 3 days ఉంచి ఆ తర్వాత నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము. ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్. మా ఇంట్లో చాలా సింపుల్గా చేసుకున్నాము, పెద్ద హడావిడియం లేకుండా. చెర్రీ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుండే. ఇంకా మేము 4 చేసుకున్నాము. సో ఈ విధంగా అయితే చేసుకున్నాము. ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ అవన్నీ మాకు తెలియదు కాబట్టి మాకు తెలిసిన విధంగా మేము పూజ చేసినాం అనమాట. దిస్ ఈజ్ మై గణపతి బప్ప. దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చిందంటే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి. సో ఆ వ్లాగ్స్ చూడాలంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్టు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇగో ఇది జుట్టు అంట ఫ్రెండ్స్, ఇది ముక్క అంట ఫ్రెండ్స్, అక్కడ నుంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్.